ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వెల్కమ్ టు ప్రియా న్యూస్. హోమ్ మినిస్టర్ కు ఘన స్వాగతం. విజయవాడ నుండి ఇండిగో విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. ఆమెకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అక్రమంగా ప్రభుత్వ భూములలో నిర్వహించిన వైసీపీ కార్యాలయాన్ని తొలగిస్తామని, మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని, మహిళలే ఎన్డీఏ కూటమికి భారీ సంఖ్యలో ఓటు వేసి అఖండ మెజారిటీని కల్పించారు. గంజాయి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన వైసీపీ గంజాయి నుండి యువతను కాపాడి గంజాయిని పూర్తిగా అడ్డుకడతాము అన్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు ప్రయాణమయ్యారు. రిపోర్టర్ బై మొహమ్మద్. సైడ్ వచ్చారు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. జరుగుతా అంతే కదా ఇంటి పక్క నిజంగా సభా సంచలనాన్ని ఒక బీసీ వ్యక్తిని స్పీకర్ పెట్టడంలో అక్కడికి అన్ని పార్టీల వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా ఎమ్మెల్యేస్ అయినా 11 మంది ఎమ్మెల్యేస్ మిగతా 10 మంది ఎమ్మెల్యేస్ అయినా పంపించుంటే అతని గౌరవం నిలబడేది. నిన్న ఏదైతే సభా సంప్రదాయాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం 24 గంటలు కాకముందే అతను ఆ ప్రమాణాన్ని తప్పడం నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న 11 సీట్లు రావడం తగిన శాస్త్రాన్ని మాత్రం క్లియర్గా మనం. సో అతగాడి గురించి ఎక్కువగా మనం ఆలోచించుకోకూడదు. ఎందుకంటే ఇంతవరకు కూడా రాష్ట్ర 19 నుంచి 24 వరకు ఆ సభని కాస్త కౌరవ సభ కింద మార్చేశారు. ఆ సభలో చట్టాలని మనం ప్రవేశపెట్టడం అన్నది తక్కువ అయ్యి ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కానీ, క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వెకిలి నవ్వులు నవ్వడం కానీ, వెకిలి చేష్టలు చేయడం కానీ, ఇవే 5 సంవత్సరాల్లో సభ్యుల దగ్గర నుంచి మనకు కనిపించింది. కానీ ఈరోజు సభాధిపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత కంపల్సరీగా సభా సంప్రదాయంలో 5 సంవత్సరాల్లో గాంజాయి మీద సీఎం కానీ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న పిల్లలు కూడా స్కూల్లోని కూడా 5వ తరగతి 6వ తరగతి చదివే పిల్లలలో కూడా ఈ గాంజాయి అనేది విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఈ రోజు వరకు తీసుకోలేదు. ఎంత దారుణం అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి. ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకొచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు. ఎస్ఈబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎటువంటి యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు. సో మేము ఎస్ఈబికి అనుగుణంగా నార్కోటిక్ సెల్ కూడా మేము బలోపేతం చేస్తాం. దానికి సంబంధించి డెఫినెట్గా గంజాయి మూలాలని ఎక్కడైతే వస్తున్నాయో ఆ మూలాలను కూడా మూలాలతో పాటు బయటికి లాగడానికి మేము అందరూ కూడా కృషి చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే పని.